ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించిన డబ్బు అంటూ తెలంగాణలో ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల వ్యవహారం తిరిగి సిట్ అధికారుల మెడకే చుట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులందరినీ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితుడు రాజ్ కసిరెడ్డి న్యాయమూర్తి ముందు ఒక విజ్ఞప్తి ఉంచారు. ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో నన్ను ఇరికించి మరిన్ని ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలతో ఇరికించి బెయిల్ కూడా రాకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించిన రాజ్ కసిరెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు. 11 కోట్ల రూపాయలను సీజ్ చేశామని సిట్ అధికారులు చెప్తున్నారు. ఆ డబ్బు అంతా నాదే అని అంటున్నారు. నేను చెప్పడం వల్లే వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి 2024 జూన్ లో తీసుకెళ్లి ఆ ఫామ్ హౌస్ లో ఆ డబ్బు పెట్టారని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇదంతా పూర్తిగా అవాస్తవం, నన్ను ఇరికించడానికి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి ఇందులో నిజాలు నిగ్గు తేలాలి అంటే ఆ డబ్బుకు సంబంధించి అంటే 11 కోట్ల రూపాయల డబ్బు పైన నోట్ల పైన ఉన్న ఆ నెంబర్లని రికార్డ్ చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రికార్డ్ చేస్తే ఇలా నెంబర్లను రికార్డ్ చేస్తే ఆర్బీఐ ద్వారా వెరిఫై చేస్తే అసలు ఈ డబ్బు ఎప్పుడు ముద్రించారు, ఎక్కడి నుండి వచ్చింది అన్నది మొత్తం కనుక్కోవడానికి వీలవుతుంది అని రాజ్ కసిరెడ్డి కోర్టు ముందు ఒక విజ్ఞప్తి ఇచ్చారు. దీనికి కోర్టు కూడా సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. రాజ్ కసిరెడ్డి ఉద్దేశం ఏంటి అంటే 2024 జూన్ లో ఈ డబ్బు తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో దాచిపెట్టారు. అప్పటి నుంచి ఆ డబ్బు అక్కడే ఉందని సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రాజ్ కసిరెడ్డి చెప్పినట్టుగానే మొత్తం నెంబర్లన్నీ రికార్డ్ చేస్తే ఆ నోట్ల పైన ఉన్న నెంబర్లు సిరీస్ మొత్తం రికార్డ్ చేస్తే ఆర్బీఐ ద్వారా వెరిఫై చేస్తే ఈ డబ్బు ఎప్పుడు ముద్రించారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సిట్ అధికారులు చెప్తున్నది నిజమే అయితే ఈ 11 కోట్ల రూపాయల్లోని ప్రతి నోటు, ఏ ఒక్క నోటు కూడా, ప్రతి నోటు 2024 జూన్ కు ముందే ముద్రించి ఉండాలి ఆర్బీఐ. అలా కాకుండా ఈ 11 కోట్ల రూపాయలు ఏ ఒక్క నోట్ అయినా సరే 2024 జూన్ తర్వాత ముద్రించినట్టు మాత్రం ఆర్బీఐ ధృవీకరిస్తే సిట్ అధికారులు దొరికినట్టే. అంటే 2024 జూన్ నుండి అక్కడే ఉంది ఆ డబ్బు అని చెప్తున్నప్పుడు ఆ తర్వాత ముద్రించిన నోట్లు కింద ఒక్క నోటు చాలు, ఒక్క నోటు ఆ 11 కోట్ల రూపాయల్లో ఉంటే మాత్రం సిట్ అధికారులు దొరికిపోయినట్లే. అంటే ఫ్యాబ్రికేట్, వీళ్ళు చెప్తున్నది 2024 జూన్ లో కాదు, ఆ తర్వాత మధ్యలో ఇంకా మరీ ముఖ్యంగా ఈ ఏడాది ముద్రించిన నోట్లు కింద ఉన్నాయి అంటే మాత్రం సిట్ అధికారులు మరీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే కావాలని తీసుకెళ్లి డబ్బులు ఈ మధ్య పెట్టి రాజ్ కసిరెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అందుకోసమే ఆ నెంబర్ల పైన ఉన్న నెంబర్లు సిరీస్ మొత్తం రికార్డ్ చేయించాలి, ఆర్బీఐ ద్వారా వెరిఫై చేయించాలి, ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారన్నది అని కోరారు. దీనికి ఏసీబీ కోర్టు కూడా సానుకూలంగానే స్పందించింది. ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించి ఫోటోగ్రాఫ్ చేయాలి అని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఇలా ఒకసారి ఫోటోగ్రఫీ చేసి మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఆర్బీఐ చేత ఒకసారి వెరిఫై చేయిస్తే ఈ 11 కోట్లలో ఏ ఒక్క నోట్ అయినా సరే 2024 జూన్ తర్వాత ముద్రించినది అయితే మాత్రం సిట్ అధికారులు చెప్తున్నట్టు 2024 జూన్ లోనే రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి తీసుకెళ్లి తీగల విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ డబ్బులు పెట్టారు అన్నది పూర్తిగా ఫేక్ అన్నది తేలిపోతుంది. సో ఇప్పుడైతే కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది నోట్లన్నింటినీ ఫోటోగ్రాఫ్ చేయాలని. మరి ఈ నోట్లను ఒకవేళ ఆర్బీఐ ద్వారా వెరిఫై చేస్తే ఈ నోట్లు ఎప్పుడు ముద్రించాలన్నది తెలుస్తుంది. ఒకవేళ మాత్రం ఇది అంతకు ముందు కాకుండా ఈ మధ్య ముద్రించిన నోట్లు అయితే మాత్రం సిట్ అధికారులకు ఇబ్బంది. దాంతోపాటు రాజ్ కసిరెడ్డి మరో అంశాన్ని కూడా న్యాయమూర్తికి వివరించారు. నేను ఆ ఫామ్ హౌస్ కూడా నేనే బినామీ అంటూ కూడా సిట్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. నా వయసు 43 ఏళ్ళు, ఆ ఫామ్ హౌస్ ని 45 ఏళ్ల క్రితమే కొన్నారు వాళ్ళు. 43 ఏళ్ల వయసున్న నేను పుట్టక ముందే ఇంకొకరికి బినామీగా ఎలా ఉంటాను, ఆ ఫామ్ హౌస్ కి బినామీ ఎలా అవుతాను అంటూ కూడా రాజ్ కసిరెడ్డి కోర్టు ముందు వాదించారు. సో కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది ఆ నోట్లన్నింటినీ ఫోటోగ్రఫీ చేయాలని. సో ఒకవేళ ఆర్బీఐ ద్వారా వెరిఫై చేయించి కొత్త నోట్ ఏదైనా దొరికిందంటే మాత్రం ఈ మొత్తం కేసే నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఫ్యాబ్రికేటెడ్ గా ఈ కేసు నడుపుతున్నారన్న ఆరోపణలకి పూర్తిగా బలం చేకూరి మొత్తం కేసు నీరు గారిపోవడమే కాకుండా సిట్ అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. సో తదుపరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.